హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా నోరూరించే పచ్చి కొబ్బరితో పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండాకాలంలో మసాలాలు ఏం లేకోకుండా ఇలా హెల్తీగా చేసుకొని తిన్నారంటే పొట్టకు హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ మిగిలిపోయినప్పుడు ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా కొబ్బరి పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం ఈ పచ్చిమిర్చిని అల్లంని కలుపుతూ వేయించేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా బాగా నూనెలో వేయించేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టి వేయించుకున్నారంటే పచ్చి కొబ్బరి ముక్కలు అనేది మాడిపోతాయి. ఈ పెరుగు పచ్చడి కూడా అంత టేస్ట్ ఉండదండి. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లంని వేసుకోవాలి. ఇందులోనే రుచి తగ్గట్లు కల్లుప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తానులేండి, ఆ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తోనే 1 కప్పు పెరుగుని ఉండలేం లేకోకుండా కలుపుకొని వేసుకోవాలి. పెరుగు పుల్లగా లేకోకుండా కమ్మటి పెరుగుని తీసుకోండి, చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన ఇక్కడ పెరుగు పచ్చడి కన్సిస్టెన్సీ చూసారు కదా, మరి ఎక్కువ లూజుగా లేకోకుండా కొంచెం థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగు పచ్చడికి పోపు అయితే తయారు చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి కొన్ని మెంతులు, అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిరపకాయను తుంచి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయలను, ఎండుమిర్చిని, అలాగే పోపు దినుసులను మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ టమోటాలు కాస్త మెత్తగైనంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమోటా, ఉల్లిపాయ ఇలా మెత్తగైన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పోపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పెరుగు పచ్చడిలోకి వేసుకోవాలి. పోపు అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి తిని చూడండి. అంతేనండి, ఎంతో రుచిగా చాలా కమ్మగా పచ్చి కొబ్బరితో పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. నిజంగా రోజు తినేదానికన్నా ఈరోజు కొంచెం ఎక్కువే పెట్టించుకొని తిన్నారు. చాలా బాగుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా పచ్చి కొబ్బరితో పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.